అందరికీ నమస్కారం. మీరు ఎప్పుడైనా గమనించారా? పాత ఫోటోల్లో మన అమ్మమ్మలు, నాయనమ్మల జుట్టులో ఒక విశిష్టమైన మెరుపు ఉండేది. నల్లని, దట్టమైన, పొడవైన, జీవవంతమైన జుట్టు. ప్రతి కేశాల్లోనూ ఒక రహస్యం దాగి ఉన్నట్లు. సెలూన్లు లేవు, షాంపూలు లేవు, సిరంలు లేవు. అయినా జుట్టు ఎందుకంత అందంగా ఉండేది? ఎందుకంటే ఆ జుట్టు కేవలం జుట్టు మాత్రమే కాదు. అది వారి శక్తి, వారి అంతర్గత శాంతి, వారి స్నేహం, వారి సమతుల్యత అంతా ఆ జుట్టులోనే ప్రతిబింబిస్తూ ఉండేది. ఇప్పుడు మనం బయట నుంచి అన్నీ పూసుకుంటాం, కానీ లోపల నుంచి మనల్ని మనం మర్చిపోయాం. ఇక్కడ ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను భారతీయ స్త్రీ తత్వాన్ని పూర్తిగా పోషించే 9 పురాతన ఆహార పదార్థాల గురించి. వేలాది సంవత్సరాల క్రితం భారతీయ మహిళలు ఈ రహస్యాన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు ఆధునిక విజ్ఞానం కూడా దీన్ని నిజమని ఒప్పుకుంటుంది. మొదటిది నెయ్యి. నెయ్యి కేవలం ఆహారం కాదు, ప్రేమ. శరీరానికి కావలసిన స్నేహాన్ని నెయ్యి పూర్తి చేస్తుంది. ఆయుర్వేదం చెప్తుంది నెయ్యి వాతదోషాన్ని శాంతపరుస్తుంది. వాతమే జుట్టు రాలటానికి ప్రధాన కారణం. శరీరంలో పొడిబారిపోతే జుట్టు మూలాల నుండి విరిగి పడుతుంది. నెయ్యి అంతర్గత తేమ మూలాల వరకు చేరుకుంటుంది. ప్రతి మహిళ ఉదయం ఖాళీ కడుపుతో ఒక చెంచా దేశీ నెయ్యిని వేడి నీటితో తీసుకుంటే జీర్ణక్రియ మెరుగవుతుంది. జుట్టు మెరుపు క్రమంగా తిరిగి వస్తుంది. అందం అక్కడే మొదలవుతుంది, శరీరం స్నేహంతో నిండి ఉన్నప్పుడు. రెండవది నువ్వులు. తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు రెండు వేరువేరు రీతుల్లో పనిచేస్తాయి. తెల్ల నువ్వులు శీతలం, వేసవిలో శరీరానికి చల్లదనం, మృదుత్వం ఇస్తాయి. నల్ల నువ్వులు ఉష్ణం, శీతాకాలంలో వేడి, బలం అందిస్తాయి. ఆయుర్వేదం చెప్తుంది, విజ్ఞానం చెబుతుంది, నువ్వులలో సెసమాల్, విటమిన్ బి కాంప్లెక్స్ ఉంటాయి. స్కాల్ప్లో రక్త ప్రసరణ పెంచి జుట్టు తెల్లబడకుండా కాపాడతాయి. పూర్వీక మహిళలు నువ్వులు, బెల్లం కలిపి తినేవారు. బెల్లం రక్తాన్ని తయారు చేస్తుంది, నువ్వులు శక్తిని జోడిస్తాయి. రెండూ కలిసి జుట్టుకి సహజంగా సప్లిమెంట్గా మారుతాయి. మూడవది కొబ్బరి. దక్షిణ భారతం మాత్రమే కాదు, మొత్తం భారతం ఆశీర్వాదం కొబ్బరి నూనె. జుట్టులోకి వెళితే మూలాల వరకే కాదు, ఆత్మ వరకు చేరుకుంటుంది. లారిక్ యాసిడ్ అనే పదార్థం జుట్టు స్కాల్ప్ లోపలికి లోతుగా చొచ్చుకుపోతుంది. ప్రోటీన్ నష్టం ఆగిపోతుంది. జుట్టు మెత్తని, దృఢమైనదిగా మారుతుంది. కొబ్బరి నీరు బాడీ డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది. స్కాల్ప్కు అవసరం వారంలో 2 సార్లు కొబ్బరి నూనె పెట్టే మహిళ తన తలకు పోషణ మాత్రమే కాదు, తన ఆలోచనలకు శాంతిని కూడా ఇస్తుంది. నాలుగవది ఉసిరి. భూమి అమృతం. ఉసిరి ఓజస్సును పెంచుతుందని చెబుతారు. ఓజస్ అనేది ఆ శక్తి. జీవిత మెరుపు జుట్టు మూలాలలో సమతుల్యత ఇస్తుంది. ఉసిరి శరీరానికి చల్లదనం ఇస్తుంది, కానీ మూలాలకు బలాన్ని అందిస్తుంది. దీనిలో విటమిన్ సి అపారం. జుట్టు మూలాలలో కొలాజిన్ స్థాయిని పెంచుతుంది. విజ్ఞాన భాషలో చెప్పాలంటే ఉసిరి పాలికల్స్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గిస్తుంది. కొత్త జుట్టు మొలకెత్తుతుంది, రాలటం ఆగిపోతుంది. ప్రతి ఉదయం ఒక చిన్న ఉసిరి తింటే మీ జుట్టు ఆయుష్ పెరుగుతుంది. ఐదవది మెంతులు. మన అమ్మమ్మలు జుట్టు మాయా గింజలు అని పిలిచేవారు. మెంతులలోని లెసిథిన్ స్కాల్ప్ పొడిబారడం నుండి హైడ్రేట్ చేస్తుంది. నికోటినిక్ యాసిడ్ జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. విజ్ఞానం చెబుతుంది, హార్మోన్ల సమతుల్యతకు మద్దతు ఇస్తుంది. ఒడిదుడుకులు లేదా హార్మోన్ల కారణంగా జుట్టు రాలుతున్న ప్రతి మహిళకు మెంతులు నీళ్లు రామబాణం. రాత్రి గింజలను నానబెట్టండి, ఉదయం ఆ నీటిని తాగండి. క్రమంగా జుట్టు రాలటం ఆగిపోతుంది, స్కాల్ప్ శ్వాస తీసుకుంటుంది అనిపిస్తుంది. ఆరవది పెసరపప్పు. మొలకలు జీవవంతమైన ఆహారం. పెసరపప్పు మొలకెత్తినప్పుడు ప్రాణశక్తి అనేక రెట్లు పెరుగుతుంది. ఆయుర్వేదం చెప్తుంది, పెసరపప్పు సాత్విక ఆహారం,
శరీరాన్ని తేలిక చేస్తుంది, మనసును శాంతపరుస్తుంది. పెసరపప్పులో బయోటిన్, ఐరన్, ప్రోటీన్ ఉంటాయి. జుట్టు పెరుగుదలకు అత్యవసరమని విజ్ఞానం చెబుతుంది. మొలకల్లో ఎంజైమ్స్ అమినో యాసిడ్స్లను సృష్టిస్తాయి. జుట్టు ఫైబర్లో స్థితిస్థాపకతను పెంచుతాయి. ప్రతి మహిళ ఉదయం అల్పాహారంలో కొంచెం మొలకెత్తిన పెసరపప్పు తప్పక తీసుకోవాలి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది, స్కాల్ప్ కన్నాలకు కొత్త జీవాన్ని ఇస్తుంది. 7వది మకానా. కనిపించడానికి తేలికే కానీ ప్రభావంలో బరువే. ఆయుర్వేదం ప్రకారం మకానా వాత, పిత దోషాలను శాంతపరుస్తుంది. రాత్రి నిద్రపోయే ముందు నెయ్యిలో కాల్చిన మకానా తింటే నిద్ర లోతుగా వస్తుంది, జుట్టు మరమ్మత్తు జరుగుతుంది. విజ్ఞానం చెబుతుంది దీనిలో ఫాస్ఫరస్, అమినో యాసిడ్స్ ఉంటాయి. స్కాల్ప్ కణాల హీలింగ్ను వేగవంతం చేస్తాయి. శరీరం రాత్రి విశ్రాంతి తీసుకునేటప్పుడు జుట్టు మూలాలు స్వయంగా మరమ్మత్తు చేసుకుంటాయి. అందుకే మకానా రాత్రి మిత్రుడు. శాంతి, అందం రెండు. 8వది శతావరి. ప్రతి స్త్రీ శరీరానికి స్నేహితురాలు. ఆయుర్వేదం చెప్తుంది శతావరి స్త్రీ అమృతం. ఈస్ట్రోజన్ హార్మోన్లను సహజంగా సమతుల్యం చేస్తుంది. హార్మోన్లు స్థిరమైతే మూడు శక్తి మెరుగవుతాయి. జుట్టు పెరుగుదల చక్రం కూడా స్థిరపడుతుంది. విజ్ఞానం ప్రకారం శతావరిలో సఫోనిన్స్ ఉంటాయి. కణాల వృద్ధి, పునర్నిర్మాణానికి సహాయపడతాయి. ఒడిదుడుకులు లేదా హార్మోన్ల ఇంబ్యాలెన్స్ వల్ల జుట్టు రాలుతున్న మహిళలకు శతావరి సౌమ్యం అద్భుతం. 9వది బెల్లం. మన దేవాలయాల్లో సమర్పించే బెల్లం మన శరీర దేవాలయాన్ని కూడా సమతుల్యం చేస్తుంది. బెల్లం రసం పేగులను శాంతపరుస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణం సరిగా జరిగితే పోషకాలు సరిగా పోషించబడతాయి. ఆ పోషణ జుట్టు వరకు చేరుతుంది. విజ్ఞానం ప్రకారం బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. స్కాల్ప్ మంటను తగ్గిస్తాయి, జుట్టుకు ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. బెల్లం రసం లేదా పేస్ట్ జుట్టుతో పెడితే జుట్టు, చుండ్రు, దురద రెండూ తగ్గుతాయి. ఈ 9 పదార్థాలలో ఒక సారూప్యత ఉంది. అవన్నీ భూమితో ముడిపడి ఉన్నాయి, జీవాంతంగా ఉన్నాయి. వాటి ప్రభావం లోతైనది. శరీరానికి మాత్రమే కాదు, మనసుకు కూడా శాంతినిస్తాయి. ఒక మహిళ తనను తాను నిజంగా పోషించుకుంటున్నప్పుడు ఆమె జుట్టు బలంగా మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసం కూడా విస్తరణగా మారుతుంది. జుట్టు మీ భావాలను పలుకుతుంది. లోపల సమతుల్యత ఉంటే బయట అందం స్వయంగా వస్తుంది. కాబట్టి ముందు జుట్టు దువ్వేటప్పుడు దానితో కోపం చేసుకోకండి, దానితో మాట్లాడండి. మీకు భూమి ఇచ్చినది నేను ఇస్తాను అని మీ భోజన పళ్ళెంలో నెయ్యి, నువ్వులు, ఉసిరి, మెంతులు, కొబ్బరి, పెసరపప్పు, మకానా, శతావరి, బెల్లం కొంచెం కొంచెంగా తప్పక చేర్చండి. ఈ 9 పదార్థాలలో దాగి ఉంది ఆ రహస్యం. పురాతన భారతీయ మహిళలకు ఇచ్చిన ఆ అందం కాలం కూడా చెరపలేనిది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.